అందరికీ పేరు పేరున వందనం. మిత్రులారా, ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. మీరు చూస్తూనే ఉన్నారు, ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున సభలు జరుగుతున్నాయి. జాతీయ స్థాయి నాయకులు కూడా ఇవాళ తెలంగాణకు వచ్చేసి ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ పోటీ మాత్రం ప్రధానంగా రెండు పక్షాల మధ్య. ఒకవైపు కేసీఆర్ గారి కుటుంబము, వారి పెత్తనము ఒకవైపు అధికారం కోసం పాకులాడుతుంటే, మరోవైపు ఇవాళ రాజకీయాలను మార్పు చేసి ప్రజలకే రాజకీయాల్లో భాగస్వామ్యాన్ని పెంచాలనే ఆలోచనతో వచ్చిన పీపుల్స్ ఫ్రంట్ ప్రజాకూటమి ఉంది. ఈ రెంటికి మధ్య పోటీ అంటే వాస్తవానికి కేసీఆర్ గారి పార్టీకే ఓడిపోయినట్టు. దాన్ని మనం స్పష్టంగా గుర్తించాలి. మనం అధికారంలోకి రావాలనుకుంటున్న పీపుల్స్ ఫ్రంట్ ఇవాళ తన మేనిఫెస్టోను ప్రచారం చేసి తనకున్న మద్దతును పెంచుకోవటం ఇవాళ ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఆ పీపుల్స్ ఫ్రంట్ వ్యవహరిస్తూ ఉన్నది. ఇది ఇవాళటి రాజకీయ పరిస్థితి. అయితే ఇక్కడ మనం కీలకంగా గమనించాలి. ఎన్నికలు అనగానే చాలా కీలకంగా అనేక విషయాలు చర్చలోకి వస్తాయి. జాతీయ రాజకీయాల దగ్గర నుంచి మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల దాకా ప్రతిదీ చర్చకు వస్తూనే ఉంటుంది. అదే ఎన్నికలకున్న ప్రత్యేకత. 4 ఏళ్ల పాటు చేసిన అనేక ఉద్యమాలన్నీ ఇవాళ ఒక్కసారి కలిసిపోయి ఒక వాదనలన్నింటినీ వినిపించి తమకు అనుకూలమైన పరిస్థితిని సాధించాలని ప్రయత్నం చేస్తుంటాయి. అనుకూలమైన విధానాలను ఎట్లాగైనా హామీలు సాధించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇది ఇవాళ కనబడుతున్న తెలంగాణ రాజకీయాల ముఖ చిత్రం. ఇందులో ప్రత్యేకంగా ఒక వాదన ఇవాళ కేసీఆర్ గారు తీసుకొస్తున్నారు. ఆ వాదన ఏమిటంటే, తెలంగాణ రాష్ట్ర సమితి వస్తే అభివృద్ధి చేస్తుంది, రైతులకు ముఖ్యంగా ఆదివాసులకు పట్టాలు ఇస్తానని. ఆదివాసులకు పట్టాలు ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి గారు మన 4 ఏళ్లలో ఈ పనులు ఎందుకు చేయలేకపోయారో ఆలోచించండి. మీ అందరికీ తెలుసు, ఆదివాసులు ఎక్కువగా గిరిజనులు ఫారెస్టు భూముల అంచున వాళ్లకు వ్యవసాయాలు ఉంటాయి, వాళ్ళ భూములు ఉంటాయి. ఈ భూములకు చాలా చోట్ల హక్కు పత్రాలు ఉన్నాయి. వాళ్లకు 70లో ఇచ్చినటువంటి అసైన్మెంట్ పట్టాలు ఉన్నాయి. అంతకుముందే వచ్చినటువంటి భూమిని సాగు చేసుకుంటూ ఉండటం వల్ల వచ్చినటువంటి పట్టాలు ఉన్నాయి, పట్టేదారు పట్టాలు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ హక్కులను గుర్తించి, ఫారెస్టు భూమి అయినప్పటికీ దున్నుకుంటున్న హక్కులను గుర్తించి 2005 ఫారెస్టు చట్టం ప్రకారం ఇచ్చిన హక్కు పత్రాలు ఉన్నాయి. వీటన్నింటినీ బేఖాతరు చేస్తూ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలు ఆదివాసుల భూమిని ప్రభుత్వం బలవంతంగా లాక్కొని అక్కడ ఫారెస్టు పెంచలేదు. ఆ భూమిలో అక్కడ రైతులు బతకటానికి అవకాశం కల్పించలేదు. నిజంగానే అటవీ విస్తరణ ఒక లక్ష్యంగా ఉందా అంటే, చాలా చోట్ల విచ్చలవిడిగా మౌలిక సదుపాయాల పేరుతో, ప్రాజెక్టుల పేరుతో చెట్లను నరికి పారేసిండ్రు. రోడ్ల విస్తరణ పేరుతో మనకు కాటారం నుంచి మాదేపూర్ దాకా సాగినటువంటి ఒక చెట్ల నరికివేత చాలా మందికి తెలిసినటువంటిదే. నర్సాపూర్లో పైప్ లైన్ల కోసం నరికిన చెట్ల గురించి అందరికీ తెలిసినటువంటిదే. ఇట్లాంటి అనేకమైన ఉదంతాలు మనం చెప్పుకోవచ్చు. చాలా చోట్ల ప్రభుత్వ బీడు భూములు ఉన్నాయి, అక్కడ చెట్లు పెంచవచ్చు. ఉదాహరణకి అనంతగిరి గుట్టల యొక్క వాలు ప్రాంతాలన్నింటిలో కూడా చెట్లు పెంచడానికి, పండ్ల చెట్లు పెంచడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను కూడా మనం సద్వినియోగం చేసుకోలేదు. అవి చేసుకోవాలి. నిజంగా అక్రమంగా అడవుల నరికివేతను ఆపాలి. ఆ అక్రమ కలప రవాణాను నివారించాలి. ఇవాళ గృహ నిర్మాణం కోసం, ఫర్నిచర్ కోసం ప్రత్యామ్నాయమైనటువంటి అనేకమైన వనరుల వినియోగం జరుగుతున్నది. ప్లాస్టిక్, మోల్డెడ్ ఫర్నిచరు ఇట్లాంటివి అనేకం వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్నటువంటి నేపథ్యంలో కలప వినియోగాన్ని మనం కుదించుకోవటానికి చాలా అవకాశం ఉంది. వంట చెరుకు పోయింది, గ్యాస్ వస్తున్నది. వీటన్నింటి పరిస్థితుల్లో కట్టే నరికివేత ఆగిపోయింది. దానికదే గుట్టల మీద ఎక్కడికక్కడికి చెట్లు పెరుగుతున్న ఈ పరిస్థితుల కారణంగా ఆ పెరుగుతున్న వాటిని రక్షించే జాగ్రత్త తీసుకుంటే చాలు. హైదరాబాద్ చుట్టుపక్కల బోల్డంత అటవీ భూమి ఉంది. దాన్ని కేవలం ప్రభుత్వమే డీనోటిఫై చేసి ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వటం బదులు దాన్ని ప్రభుత్వం కాపాడొచ్చు, అక్కడ అడవులను విస్తరించవచ్చు. ఇట్లాంటి అనేక అవకాశాలు ఇవాళ ఉన్నాయి. ఈ అవకాశాలను ఉపయోగించే బదులు ఆదివాసులకు పట్టా ఉన్న, వాళ్ళ ఖచ్చితమైన హక్కుపత్రాలున్నా
వాళ్ళ భూములను బలవంతంగా లాక్కున్న ఉదంతం 3 సంవత్సరాల పాటు కొనసాగింది. ఆ పరిస్థితి మనకు సాక్షాత్తు మన కళ్ళ ముందు కనబడతా ఉంటే ఇవాళ మేము హక్కు పత్రాలు ఇస్తానంటే నమ్మేది ఎట్లా? మీకు రైతులకు కావలసిన సహాయం చేస్తామన్నారు. 4 ఏళ్ల పాటు వాస్తవానికి రైతులకు ఏ సహాయము అందలేదు. ఒక్క ఆదివాసులే కాదు, మిగతా రైతుల పరిస్థితి అదే. ఇస్తానన్న రుణమాఫీ ఒక్క విడత చేయకపోవటం, వడ్డీలకు వడ్డీలు పేరుకపోయి ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండటం, బ్యాంకుల నుంచి కొత్త రుణాలు పుట్టలేదు. వచ్చినా నామమాత్రమైన సహాయమే తప్ప చెప్పుకోదగిన సహాయం లేదు. బయట అప్పు తెచ్చి ఆ వడ్డీలు కట్టలేక రైతులు నానా అవస్థలు పడ్డారు. ఇది ఇవాళ తెలంగాణలో రైతులు ఆదివాసులకున్న భూమి హక్కుల విషయంలో ఉన్న పత్రాలు. భూరికాళ్ల ప్రక్షాళన పేరుతో జరిగిన అన్యాయం కూడా అందరికీ తెలుసు. ఉన్న హక్కులు కోల్పోయారు. ఇంతకుముందు సాంప్రదాయక హక్కులు ఉండేవి, సాదా బైనామాల కింద రాసిన వాటిని గుర్తించారు. ఇప్పుడు ఖచ్చితంగా పట్టా ఉండాల్సిందే అనేసరికి వాళ్ళందరి హక్కులు కూడా బలహీనమైపోయినాయి. అట్లాంటి సందర్భాలు అనేకం మనకు కనబడుతున్నాయి. ఇవాళ తెలంగాణలో చాలా మంది భూమిపై హక్కులను కోల్పోయారు 4 సంవత్సరాల కాలంలో. మరి వాళ్ళు వచ్చి నేను హక్కులను పునరుద్ధరిస్తానంటే నమ్మేది ఎట్లా? ఆలోచించండి మిత్రులారా. ఇవి మనం చర్చించవలసిన విషయాలు, ఆలోచించవలసిన విషయాలు. ప్రతిరోజు ఇదే పద్ధతుల్లో మనం చర్చించవలసిన అనేక విషయాలను మేము మీ ముందుకు తీసుకొస్తాం.